వందనాలండి. ఈరోజు జూన్ 19. యెహోవాను గూర్చి యెహూకున్న ఆసక్తి. 2 రాజులు 10, 15, 16. అచ్చటి నుండి అతడు పోయిన తర్వాత తన్ను ఎదుర్కొని వచ్చిన రేకాబు కుమారుడైన యెహోనాదాబును కనుగొని అతన్ని కుశల ప్రశ్నలు అడిగి, నీ ఎడల నాకున్నట్లుగా నా ఎడల నీకున్నదా అని అతన్ని అడగగా యెహోనాదాబు ఉన్నదనెను. అలాగైతే నా చేతిలో చెయ్యి వేయమని చెప్పగా అతడు ఇతని చేతిలో చెయ్యి వేసాను కనుక యెహూ అతన్ని తన రథం మీద ఎక్కించుకొని యెహోవాను గూర్చి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో కూడా రమ్మనగా యెహూ రథం మీద వారతన్ని కూర్చుండబెట్టిరి. ఇక్కడ యెహూ అనే అతను యెహోనాదాబును తీసుకొని వెళ్తున్నాడు. యెహూ తనకున్న సహజ లక్షణాలతో విజయవంతమైన జీవితము గడిపి ఉండొచ్చు, మంచి రాజుగా పేరు తెచ్చుకోండొచ్చు. మానవ దృక్పథంతో చూస్తే ఆయన చాలా గొప్ప రాజు. ఆహాజు దుష్టత్వపు రాజ్యమును బట్టి దేవుడు అతన్ని శిక్షించుటకు గాను యెహూను ఒక ఆయుధంగా వాడుకున్నాడు. బయలుదేవత ఆరాధనను కఠినంగా అడ్డుకున్నాడు. దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తున్న రాజుగా పేరు పొందే స్థాయికి వచ్చాడు, కానీ భయం లేకుండా దేవుని ఆదేశాలు దాటి ముందుకు వెళ్ళటం ద్వారా అతని పాలనలో విధేయతతో మొదలైన పాలన దారి తప్పింది. అతను అత్యుత్సాహంతో దేవుడు చెప్పిన దానికంటే అధికంగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు. దానివల్ల దేవునికి మహిమ రాలేదు, కానీ తనను తాను మహిమపరుచుకున్నాడు. యెహోవాను గురించి నాకు కలిగిన ఆసక్తిని చూచుటకై నాతో రమ్మని యెహోనాదాబును చెప్పిన మాటల్లో గర్వం పొడి చూపుతోంది. గర్వము నాశనానికి నడుపుతుందని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ దేశంలో దేవుని తీర్పు అమలు చేస్తున్న సమయంలో కూడా యెహూ యొక్క హృదయ దుష్టత్వం కనపడతా ఉంది. యెహోనాబాద్తో తాను ఏం చేయగలనో చేసి చూపించడం ద్వారా తన గొప్పతనం వస్తుందని ఆశించాడు. అసలు అతను యెహోనాదాబును తన రథం ఎక్కించుకొని వెళ్ళటంలోనే దురుద్దేశం కనపడుతుంది. ఇది అర్థం చేసుకోవాలంటే యెహోనాదాబు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యెహోనాదాబు కూడా యెహూలాగా దేవుణ్ణి వెంబడించడంలో అత్యాసక్తి కలిగినవాడు. ఇహలోకపరమైన విషయాలు, విగ్రహారాధన అలవాట్ల నుండి తనను తన కుటుంబాన్ని దూరంగా పెట్టుకోవడం ద్వారా దేవుని పట్ల తనకున్న ఆసక్తి కనపరిచాడు. రేకాబీయులు అని తన తండ్రి పేరుతో ఒక సమూహాన్ని ఏర్పరచుకొని తమను తాము సమాజంలోని శోధనలు, అలజడులకు దూరంగా ఉంటూ పవిత్రమైన జీవితం జీవించడంలో సఫలులయ్యారు. వారు చేసుకున్న నిర్ణయం వల్ల దేవుడు వారి వారసులను నిరంతరము దేవుని సేవలో ఉండే అర్హత కలిగించాడు. ఈ విషయము ఇర్మియా 35లో ప్రవక్త వారిని ఒక ఉదాహరణగా ఇజ్రాయెళ్లకు చూపించాడు. యెహూ తన ప్రతిష్ట, గౌరవము పెంపొందించుకొనుటకై ఇటువంటి భక్తిగల వ్యక్తి తనను ప్రోత్సహిస్తున్నాడని ప్రజలకు చూపెట్టడానికి తన రథం ఎక్కించుకున్నాడు. మంచోళ్ళతో స్నేహం చేస్తున్నా, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకోవడానికి యెహూ తన రథం ఎక్కించుకున్నాడు ఇతన్ని. యెహోనాబాదు యెహూ లాంటి వాడితో ఎలాంటి సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు, కానీ యెహూ అహాబ్ కుటుంబీకులను సంహరించి బయలుదేవతను నాశనం చేశాడు కాబట్టి అతనితో వెళ్ళాడు. ప్రార్థన చేసుకుందాం. దయమైడా యెహోనాదాబులాగా ఉండేదానికి మాకు నేర్పించమని వేడుకొంచున్నాం. యెహూలాగా ఆసక్తి ఉన్నా కూడా క్రియల్లో చూపించాడు, కానీ అతిశయపడలేదు నాయన. కానీ యెహూ చాలా గర్వించాడు. అటువంటి గర్వము మాలో ఎవరికి ఉండకుండా చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.